హే పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జస్ట్ క్లిప్సీ. అలసందులతో ఇడ్లీ దోశకి ఒక మంచి కాంబినేషన్ కర్రీ చేస్తున్నానండి. అలసందుల్ని బాగా వాష్ చేసుకుని 10 to 12 అవర్స్ నానబెట్టుకోవాలండి. నానబెట్టుకున్న వాటర్ని అయితే వంచేసి మనం ఫ్రెష్ వాటర్ పోసుకోవాలండి. ప్రెషర్ కుక్కర్లో 2 to 3 విజిల్స్ పెట్టుకుని ఉడకపెట్టుకోవాలండి. ఇలా 2 to 3 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. రెగ్యులర్గా చేసుకునే చట్నీస్ కాకుండా ఇలా అప్పుడప్పుడు మసాలా కర్రీలా ట్రై చేస్తే డిఫరెంట్ టేస్ట్తో పిల్లలు ఇష్టంగా తింటారు. అలసందల కర్రీ ఎలా ఉందో నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకోవాలండి. దానికై సోంపు 1/2 స్పూన్, గసాలు 1 స్పూన్, 1/2 ఇంచ్ దాల్చిన చెక్క, 4 to 5 లవంగాలండి, ఒక ఇలాచి అండ్ 2 టేబుల్ స్పూన్స్ కొబ్బరి పొడి అని మిక్సీ జార్లో వేసుకొని కొంచెం హాట్ వాటర్ వేసుకొని ఒక 5 to 10 మినిట్స్ అలా ఉంచుకోవాలండి. ఇలా హాట్ వాటర్ వేయడం వల్ల అవి త్వరగా సాఫ్ట్గా అయ్యి గ్రైండ్ చేసినప్పుడు ఫైన్ పేస్ట్గా వస్తుందండి. వీటిని గ్రైండ్ చేసిన తర్వాత 1 ఇంచ్ అల్లము, సరిపడా వెల్లుల్లి రెబ్బలు వేసుకొని స్మూత్ పేస్ట్ అయితే చేసుకోవాలండి. ఈ గ్రైండ్ చేసుకున్న మసాలాని పక్కకు తీసుకొని అందులోనే ఆనియన్స్ వేసి పేస్ట్ చేసుకోవాలి. అలసందుల్లో ప్రోటీన్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్, మినరల్స్ అన్నీ ఉంటాయండి. అలసందల్ని రెగ్యులర్గా మనము మన డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే హెల్త్కి చాలా మంచిది. మసాలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని గ్రైండ్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ వేసుకోవాలండి. ఆనియన్ పేస్ట్ గోల్డెన్ బ్రౌన్గా వచ్చిన తర్వాత ఈ మసాలా పేస్ట్ని కూడా అందులో వేసుకోవాలి. అడుగంటకుండా మనమైతే సిమ్లో పెట్టుకొని చేసుకోవాలండి. ఇలా ఆ మసాలా పేస్ట్ వేసిన తర్వాత మనము ఒక 5 to 7 మినిట్స్ అలా సిమ్లోనే ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి. అందులోనే చిన్న టమాటోస్ అయితే 2 లేదా పెద్దదైతే 1 వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు పసుపు, ధనియాల పొడి, కారం వేసుకోవాలి. కారము మన రుచికి తగ్గట్టు వేసుకోవచ్చు. ఇలా వేసిన తర్వాత ఒక 3 to 5 సెకండ్స్ అలా ఫ్రై చేసి మనం ముందుగా ఉడకబెట్టుకున్న అలసందులు ఏవైతే ఉన్నాయో అవి వేసుకోవాలండి. ఇప్పుడు వాటర్ పోసుకోవాలండి. వాటర్ అయితే మనకు కావాల్సిన థిక్నెస్ని బట్టి వాటర్ అడ్జస్ట్ చేసుకుని వేసుకోవాలి. వాటర్ వేసిన తర్వాత సాల్ట్ వేసుకోవాలి. మన టేస్ట్ని బట్టి సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకుని వేసుకోవాలి. ఇలా సాల్ట్ వేసిన తర్వాత ఒక 5 to 10 మినిట్స్ సిమ్లో ఉంచుకుంటే వేడి గుమగుమలాడే అలసందల మసాలా కర్రీ అయితే రెడీ అవుతుందండి. ఈ కర్రీ దోశలోకి, ఇడ్లీలోకి అయితే చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. డూ లైక్ అండ్ షేర్. బాయ్.